హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద సినీ కళాకార్. మా వాళ్ళని నెక్స్ట్ వీడియో కోసం ఐడియా అడిగితే అరే సార్ నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? ఇవాళ నా ఫ్రెండ్ గౌతమ్ గారి కథ చెప్పబోతున్నా. ఆడికి సినిమా అంటే ఏంటి అనే విషయాలు నా మాటల్లో విందాం. సినిమా అంటే ఇలా ఉండాలని స్పెసిఫిక్ డెఫినేషన్ ఏం లేదు. దానికి ఎగ్జాంపుల్ సినిమా బండి అనే మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. జనరల్లీ పర్పస్ ఆఫ్ సినిమా అంటే ప్రతి ఫ్రైడే వచ్చే కొత్త సినిమాలను చూడటమో లేక బోర్ కొడితే టైంపాస్కి చూడటమో కాదని నా నమ్మకం. యానిమల్ మూవీ ఎంత రచ్చలేపిందో మనందరికీ తెలిసిందే. ఆ మూవీ పైన డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్, అగ్రిమెంట్స్ ఆర్ డిసగ్రిమెంట్స్ ఇలా మన ఆలోచనలని, భావోద్వేగాలని ట్రిగ్గర్ చేయలేకపోతే ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాస్ ఎనీ మీనింగ్ అట్ ఆల్. సినిమా మైట్ ఆల్సో ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ ద మూమెంట్స్ ఇన్ అవర్ లైఫ్ బై ఇట్స్ ఆర్ట్. ఒక సినిమా మనల్ని నవ్విస్తుంది, ఒకటి ఏడిపిస్తుంది. ఫ్యాంటసీ ఆర్ సైన్స్ ఫిక్షన్ అండ్ అదర్ ఫిక్షనల్ మూవీస్ కాకుండా ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ real-time characters of the society. నా వరకు cinema is like another emotion. For example, series like Sex Education has extended their contribution in discussing puberty, masturbation, menstruation, gender identity, sex and insecurities. ఇలా ఎన్నో కొన్ని వేళ్ల సినిమాలు వాటి కళ పట్ల ఎంతో నిజాయితీగా ఉన్నాయి to give the best experience. I also recommend you to watch Is Love Enough Sir at Netflix. బుర్ర పాడు లవ్ స్టోరీ ఇదైతే చూశాక యుల్ డెఫినెట్లీ రీడిఫైన్ ద డెఫినేషన్ ఆఫ్ లవ్. మనం హాలీవుడ్ మూవీస్కి ఎక్కువ ఎక్సైట్ అవుతాం కదా, బట్ ఐ వాంట్ టు లుక్ అట్ దిస్ సీన్ ఫ్రమ్ వన్ నేను ఒక్కడినే. ఈ మూవీలో మహేష్ బాబు హెల్యూజినేషన్తో సఫర్ అవుతుంటాడు. ఎవరో తన పేరెంట్స్ని చంపారని అండ్ వాళ్ళు తనను కూడా చంపడానికి వస్తారని అప్పుడు తను వాళ్ళని చంపినట్టు ఊహించుకుంటాడు. అలా మహేష్ బాబు తను ఊహించుకున్న కారు వెళ్ళేటప్పుడు రోడ్డు పైన ఉన్న నీళ్ళు ఎగరవు. అదే మహేష్ బైక్లో వెళ్ళేటప్పుడు మాత్రం ఆ నీళ్ళు ఎగరటం గమనించవచ్చు. కార్ తన ఊహ, అదే బైక్లో తను వెళ్ళటం మాత్రం నిజం. దాట్స్ ద పవర్ ఆఫ్ రైటింగ్ అ సీన్ విత్ అ క్యారెక్టర్ ఫ్లా. నాకు సినిమా అంటే ఎంత పిచ్చి అంటే మా తిరుపతిలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7కి గాడ్జిలా వర్సెస్ కాంగ్ సినిమాకి కూడా కటౌట్లు వేసామంటే అట్లుంటుంది మనతోని. అంతెందుకండి, సినిమాలు చూసి నేను ఇంగ్లీష్ నేర్చుకున్నానంటే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందంటారా? కానీ అదే నిజం. ఇది మా గౌతమ్ గాడికి సినిమా అంటే ఏంటని. అయినా బావా, నీ ఇంగ్లీష్కి కారణం సినిమాలా? ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది, మనం మాట్లాడదాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ షో మీ సమ్ లవ్ బై సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఇంతకీ నా పేరు